నేడు విచారణకు హాజరు కావాలని టీవీకే అధినేత విజయ్కు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూరులో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. దీంతో మరోసారి విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది. ఇప్పటికే పలుసార్లు ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు విజయ్. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై విజయ్ స్పష్టతనివ్వాల్సి ఉందని, అందుకే మరోసారి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఈ రోజు మరి విజయ్ ఇటు ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. విచారణకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే సుధా, ఇప్పటికే తమిళనాడు రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ కరూరు ఘటనకు సంబంధించి ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే అంటే ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల నిబంధనలు ఎక్కడా లేకుండా కూడా సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి ఆ సభకు సంబంధించి ఆ సందర్భంగా దాదాపుగా 41 మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ బృందం ఇప్పటికే కూడా విచారణ ప్రారంభిస్తుంది. అందువల్లనే టీవీకే అధినేత గత 2 సార్లు ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారుల ముందు హాజరవడం జరిగింది. ఆ రోజు జరిగిన ఘటన, పరిణామాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే మరోసారి ఇవాళ హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం మరోవైపు ఆల్రెడీ వెళ్ళినటువంటి టీవీకి అధినేత విజయ్ ఇప్పటి వరకు 2 సార్లు హాజరయ్యారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తున్నటువంటి అధికారులు మరికొన్ని ఆధారాల కోసమే, మరికొన్ని స్టేట్మెంట్ కోసమే ఆయన పిలిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఇవాళ మాత్రం ఇటు పరిస్థితుల్లో హాజరవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నారు. మరోవైపు దానికి సంబంధించినటువంటి పార్టీకి పరంగా కావచ్చు, ఇట్లా ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంగా ఆ విషయాలన్నీ కూడా మరోసారి అధికారుల ముందు ఆయన చెప్పే అవకాశం అయితే ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.